నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డైట్ అనమాట. లైక్ నేను నా పాత వీడియోలో చెప్పినట్టు మన కౌశిక్ కానీ ఈశ్వర్ కానీ డైట్ పైన ఎన్ని వీడియోస్ చేసినా కూడా అందరికీ డౌట్స్ ఉన్నాయి. లైక్ ఎట్లా ఏంది అని చెప్పి నాకు డిఎం చేస్తున్నారు. బ్రో ఫ్యాట్ లాస్ పైన ఫ్యాట్ లాస్ డైట్ చెప్పవా, మజిల్ గెయిన్ డైట్ చెప్పవా. సో మీ అందరికి ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. సో ఎట్లా అసలు ఏంది అని చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో ఈ క్యాలరీ సర్ప్లస్ డెఫిసిట్ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కౌశిక్ కూడా చెప్పిండు, చాలామంది కూడా చెప్పారు, మ్యాక్సిమం అందరికీ తెలుసు ఇప్పుడు అది క్యాలరీ డెఫిసిట్ సర్ప్లస్ అని చెప్పి. ఓకేనా? సో మీకు ఇవాళ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను పర్సనల్గా నేను ఎట్లా చేస్తాను, లైక్ నా ఈ సిక్స్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను ఎంత నేర్చుకున్నాను, ఏం చేసినాను. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఎట్లా డైట్ మెయింటైన్ చేస్తాను, నాది బేసికలీ నేను ఎట్లా తింటా, ఏం చేస్తా మీకు చెప్తా ఇవ్వాలి. సో దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఎట్లా ఏందని చెప్పి మీరు చేసుకోండి. ఓకేనా? మీకు అర్థమైపోతుంది, నేను చెప్తాను ఎట్లా చేయాలని చెప్పి. సో ఇప్పుడు నేను 70 kg ఉన్నా బరాబర్. సో నేను ఏందిరా అంటే ఇప్పుడు నేను ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా చేస్తారా అంటే నేను 2 to 2.5 మధ్యలో తీసుకుంటాను. అంటే 2.2, 2.3 రేషియో తీసుకుంటాను అంటే నా బాడీ వెయిట్కి ఇంటూ 2.2 అంటే ఇప్పుడు నేను 70 kg ఉన్నా కాబట్టి నాకు ఇంటూ 2% ఇంటూ 2 అంటే 140 grams ప్రోటీన్ తినాలి. ఓకే, నేను 140 కంటే ఎక్కువ తింటాను. అంటే 140 to 180 మధ్యలో తింటాను. అంటే ఒక 20-30 grams ఎక్కువ తింటా, ఒక 20 grams ఎక్కువ తింటా. సో అట్లా తింటా అనమాట. అయితే ఇప్పుడే తిన్నా. ఓకే, సో అయితే ఎందుకురా అట్లా అంటే మీ మజిల్ అనేది మీకు మెయింటైన్ అయి ఉండాలంటే, మీకు మజిల్ లాస్ కాకుండా మంచిగా ఉండాలంటే మీకు ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా 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 మస్ట్. అండ్ మీ డైట్లో మీరు క్యాలరీస్ అవి ఇవి సరిగా కౌంట్ చేసుకోకపోయినా మాత్రం ప్రోటీన్ ఇంటేక్ మాత్రం పక్కా అంటే కరెక్ట్గా ఉంచుకోవాలి. అప్పుడే మీ మజిల్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, మజిల్ బిల్డింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్యాట్ లాస్లో అందరు చేసే బేసిక్ మిస్టేక్స్ ఏంద్రా అంటే, లైక్ ఇప్పుడు వాళ్ళకి ఫ్యాట్ లాస్ చేస్తున్నా కూడా మజిల్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ చేస్తూ ఉంటే మజిల్ లాస్ అవుతుంది. ఓకే, సో అట్లా మజిల్ లాస్ కాకుండా కావడానికి కారణం ఏంద్రా అంటే వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ సరిగా ఉండదు వాళ్ళది. ఇప్పుడు ఫ్యాట్ లాస్ అంటే వాళ్ళు డెఫిసిట్లో తినాలి కదా. సో వాళ్ళు డెఫిసిట్లో తిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారా అంటే ఈ క్యాలరీస్ కట్ చేయడానికి ప్రోటీన్ క్యాలరీస్ కూడా కట్ చేస్తారు. సో అది తప్పు, అట్లా చేయొద్దు. మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్, మీ బాడీ వెయిట్ హిసాబ్తో మీరు డైలీ ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంటుందో ఆ ప్రోటీన్ అంతా తీసుకోగా మిగిలిన క్యాలరీస్ మీరు కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ నుంచి తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు మీకు మజిల్ లాస్ అవ్వకుండా అనేది ప్రాపర్గా ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో అయితే ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు చాలామంది మీరు చూసి ఉంటారు, ఇట్లా లూజ్ స్కిన్ ఉంటుంది అనమాట. ఇట్లా స్కిన్ ఇట్లా పడిపోయి ఉంటుంది. ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకి ఇట్లా స్కిన్ ఇట్లా పడిపోయి ఉంటుంది. దానికి కాజ్ ఏంటంటే అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం నా నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. నేను చెప్పింది నిజం అని చెప్పి నేను ఎప్పుడు చెప్పను. అండ్ నేను ఎప్పుడైనా ఎప్పటికైనా ఒకటే మాట చెప్తే ఏంద్రా అంటే నేను ఇంకా లెర్నర్, ఐ స్టిల్ నీడ్స్ టు లెర్న్. ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, నాకే అంతా తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పను కూడా. ఇంకా నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పుడు మీకు లైక్ నా వీడియో చూసే వాళ్ళకు కూడా ఏమన్నా మీకు నేను చెప్పింది తప్పు అని నేను చెప్పింది బ్రో నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా అవుతుంది అని చెప్తే మీరు కామెంట్ చేయండి, నాకు పర్సనల్గా డిఎం చేయండి. నేను నేర్చుకుంటాను మీ త్రూతో నేను నేర్చుకుంటాను అనమాట. సో అట్లా నేను సిగ్గుపడేది ఏం లేదు ఇలా నా ఎక్స్పీరియన్స్ నాకు ఇది తెలుసు, నేను ఇది చెప్తున్నాను. సో ఒకవేళ ఇది నా తప్పు అనిపిస్తే మీరు చెప్పండి, నేను వింటాను మీరు చెప్పింది కూడా. ఓకేనా? సో అయితే ఆ స్కిన్ అట్లా పాడడానికి కారణం ఏంద్రా అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం వీళ్ళు ఎట్లారా అంటే మీరు అంత హెవీ వెయిట్ ఉన్నప్పుడు, అంత ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు మీరు ఏంటారా అంటే అట్లున్నా కూడా నార్మల్గా అయినా కూడా మెల్లిగా తక్కువ చేయాలి మీరు క్యాలరీస్. డెఫిసిట్లో తింటారు కదా, ఎగ్దమ్ మీరు 500-1000 క్యాలరీస్ తక్కువ తినడం అది అట్లా చేస్తే గలత్. అది అట్లా చేయొద్దు. అట్లా చేస్తే ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. దాన్ని మన ఈ ఫ్యాట్ అంతా ఇట్లా పడిపోవడం అది చేయడం అని చెప్పి. సో మీరు మెల్లిమెల్లిగా క్యాలరీస్ అనేవి మెల్లిమెల్లిగా డెఫిసిట్లో కట్ చేస్తున్నారు. ఎట్లా అంటే
200 క్యాలరీస్, 150 క్యాలరీస్, 100 క్యాలరీస్ అట్లా 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 డెఫిసిట్‌లో మెల్లి ఇప్పుడు మీరు పెరిగేటప్పుడు ఏకదం ధన్నుమని చెప్పి ఇట్లా పెరగలేరు కదా భయ్! మరి తగ్గేటప్పుడు ఎందుకు ఉచ్చాగదెందుకు మీకట్లా? ఆ! అవును నాకర్థం కాదు. ఇప్పుడు మీరు పెరిగేటప్పుడేమో మీకు ఏం లేనిలో టైం పడతది. ఏం లేనిలో టైం తీసుకొని బర్రె లెక్క అయినా కూడంగా సోలు లేకుండా సారీ తప్పుగా అనుకోకుర్రి. సో మీరట్లా సోయి లేకుండా, మీద సోయి లేకుండా మొత్తం ఇట్లా సంచులు నింపు తయారవుతారు. నాకు 3 నెలలనే తగ్గిపోవాలి, నాకు 6 నెలలు తగ్గిపోవాలంటే నువ్వు 3, 6 నెలలలో ఎంత పెరిగినావు నువ్వు? ఏ నెలలు పట్టింది నీకు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లా పెరుగుతూనే ఉంటది. సోయి ఉండదు మీకు. ఆ నెల నుంచి అది జమ అయి కూడా వస్తది. నాకు 3 నెలలే తగ్గాలి, 6 నెలలు తగ్గాలంటే కాదది. కొంచెం టైం. సో దానికంటూ మీరు టైం ఇయ్యాలి. టైం ఇచ్చి మెల్లిగా తగ్గించుకుంటూ వస్తే మంచిగుంటది. అది హెల్తీ వెయిట్ లాస్. అది. దన్నుమని చెప్పి ఆ నెలనే 10 కిలోలు, 15 కిలోలు తగ్గిపోవడం అది కాదు. మెల్లమెల్లిగా తగ్గాలి. అది పద్ధతి. ఇంకొక మిస్టేక్ ఏందిరా అంటే మీరు ఫ్యాట్ లాస్ చేసేటోళ్ళే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయరు. కార్డియో అని చెప్పి వడ్డమైన గంటలు కార్డియో చేసుకుంటా కూర్చుంటారు. అది తప్పది. అట్లా చేయరాదు. ఈ లూజ్ స్కిన్‌కి కారణం అది కూడా ఒకటని చెప్పి నా ఒపీనియన్. ఎందుకురా అంటే మజిల్ బిల్డింగ్ వర్కౌట్స్ చేయరు మీరు. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయరు. అప్పుడు అక్కడ మజిల్ బిల్డ్ అవ్వదు. ఆ టైట్‌నెస్ అని ఉండదు. ఇక ఫ్యాట్ అంతా లూజ్ అయిపోయి స్కిన్ అంతా అట్లా పడిపోతది. సో మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలి. మీరు స్ట్రెంత్ ట్రైనింగే ఎక్కువ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్లియర్ దిస్. ఏంటంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎటువంటి స్పెషల్ వర్కౌట్స్ అనేవి ఉండవు. అండ్ మీకు అవసరం కూడా లేదు. ఏంది మీరు వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి మీకు అవసరం లేదు. మొత్తం మీ డైట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎట్లా అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటారు. మీరు ఎట్లా తింటే మీరు అట్లా తయారవుతారు. అంతే. సింపుల్ ఫండా ఇది. బ్రో వెయిట్ లాస్ వర్కౌట్స్ చేయి బ్రో అంటే వేస్ట్. వెయిట్ లాస్ నేను సుత్తి ఏ పనికి రాలేదు బై ఈడ. ఏదుందో ఒకటి చూసాను. నేను సుత్తి చూసే దమా ఖరాబ్ అయింది నాకు. నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీకంట పిచ్చి క్వశ్చన్లు ఉండేవి నాకు. ఇప్పుడు మీరన్నా కొంచెం మీ నాలెడ్జ్ అంత వచ్చింది మీకు ఈ వీడియో చూసి ఇంతమంది చెప్పడం వల్ల మీరన్నా కొన్ని మంచి క్వశ్చన్లు అడుగుతారు అట్లా ఇట్లా అని చెప్పి. బట్ నాకైతే పిచ్చి క్వశ్చన్లు ఉండే. ఎందుకంటే 2017లో అప్పుడు యూట్యూబర్స్ ఇంతగానో ఎవరు లేరు. గురుమాన్ అని చెప్పి ఒక ఆయన ఉండేది అంతే. గురుమాన్ గుర్తుపడతారు మీరు, గురుమాన్ అని చెప్పి. సో రోహిత్ ఖత్రి అవన్నీ వద్దులే అవన్నీ కానీ. సో అట్లా ఈ షిట్ పోస్ట్ చేయడానికి నేను లేను. లైక్ చెప్పిందే పదే చెప్పి ఒక్కొక్క దాంట్లో వీడియోలు ఉంటాయి. ఎట్లారా అంటే బెస్ట్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ అంటాడు. ఆడొక ప్లేలిస్ట్ తయారు చేస్తాడు. దాంట్లో 10-12 వీడియోలు చేస్తాడు. ఏది బెస్ట్ ట్రైసెప్ ఎక్సర్సైజ్? అన్ని వీడియోలు చేసినావు నువ్వు, అన్ని ఎక్సర్సైజ్ చూపించినావు. ఏంది బెస్ట్ ట్రైసెప్ ఎక్సర్సైజ్? మొత్తం దిమాక బోసడానికి కదా తప్పుడు. సో నేను ఇక్కడ మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి నేను లేను. నా మెయిన్ మోటో వచ్చేసి మీకు అసలు కుల్ల ఏదుందో అది పక్కా మీకు చెప్దామని నా మెయిన్ మోటో. సో ఫ్యాట్ లాస్కి, వెయిట్ గెయిన్కి స్పెషల్ ఎక్సర్సైజ్ అని ఏముండవు. అందరు నార్మల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మొత్తం ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ డైట్. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? అట్లా. సో ఇప్పుడు వెయిట్ గెయిన్కి వచ్చేస్తే, వెయిట్ గెయిన్ గురించి మాట్లాడితే వెయిట్ గెయిన్ కూడా సేమ్ టు సేమ్. వెయిట్ గెయిన్లో కూడా మీరు డర్టీ బల్క్ చేయొద్దు. డర్టీ బల్క్ ఎట్లా అంటే ఇక తిమ్మన్నాడు కదా అని చెప్పి ఏం వేస్తా పోతే అదంతా ఫ్యాట్ జమ అవుతుంది. సో లీన్గా దాంట్లో కూడా మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని దానికి 100 క్యాలరీస్, 200 క్యాలరీస్, 300 క్యాలరీస్ అట్లా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. 100. ఇప్పుడు ఒక వీక్ మొత్తం 100 క్యాలరీస్ ఇంక్రీజ్ చేయాలి ఒక వీక్ అంతా. నెక్స్ట్ది మళ్ళీ ఇంకో 200 క్యాలరీస్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 100 క్యాలరీస్ యాడ్ చేయాలి. ఇట్లా యాడ్ చేసుకుంటా పోతే మీకు మళ్ళీ స్పెషల్గా మీరు కట్ డౌన్ చేయడం అట్లాంటి ఫేస్ అవసరం లేదు. మీరు లీన్గా అంటే ఆ షేప్ వండుకుంటేనే లీన్గా గెయిన్ అవుతారు అనమాట. మీరు అన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ప్రోటీన్ ఇంటేక్. మీరు క్యాలరీస్ అన్ని కౌంట్ చేసుకుంటున్నారా లేదా వాట్ అది సరిగా అటు ఇటు అయినా కూడా నడుస్తుంది. కానీ మీ ప్రోటీన్ ఇంటేక్ మాత్రం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకు ఇంకేమన్నారా చెప్పారు. నిన్న ఒక కామెంట్ చేసిండు ఒక అతను నాకు, ఏంటంటే అన్న డైట్లు అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి అందరు చెప్తారు అన్న, కానీ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లా చెప్పండి అన్న జరా అని చెప్పి. సో ఓకే చెప్తున్నా చూడు. ఏం లేదు, సింపుల్. ప్రోబయోటిక్ ఫుడ్ తినాలి. ప్రోబయోటిక్స్ తినాలి. ప్రోబయోటిక్ ఫుడ్ అంటే ఏంటంటే పెరుగు. మన దగ్గర ఈజీగా దొరికేది ప్రోబయోటిక్ ఫుడ్ అంటే పెరిగే. ఇంకా అదొకటే తెలుసు నాకు, నేను అదే తింటాను.
మీకు గూగుల్ చేసుకుంటే మీకు దొరికిపోతాయి. ఒకవేళ పెరుగు కొంతమందికి పడదు కదా, పెరుగు పడని వాళ్ళు మీరు ప్రోబయోటిక్ సప్లిమెంట్ దొరుకుతుంది కదా, ప్రోబయోటిక్ సప్లిమెంట్ తీసుకోవచ్చు. కాకపోతే దాంట్లో మంచిది తీసుకోండి, మంచిది. నాకు తెలియదు, నేను ఇప్పటివరకు తీసుకోలేదు. కొంచెం పెద్ద బ్రాండ్వి రివ్యూలు అనేది చూసి మంచి సప్లిమెంట్ ప్రోబయోటిక్స్ తీసుకోండి. ఓకేనా? ఓకే, సో అంత బాగానే ఉంది. రైట్. అంటే ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి బ్రో, ఫుడ్ ఏది బెటర్ బ్రో, ఏ ఫుడ్ తినాలి బ్రో అంటే ఏదైనా తినొచ్చు. మనం ఇంట్లో అన్నం వండుతారు మంచిగా, అన్నం వదిలేస్తారు ఇవ్వాలి రేపు. ఏవా అన్నం ఇంట్లో నేను అన్నం వదిలేసి అంట ఆ బయటికి వెళ్ళి ఏవో అన్నీ తీసుకొచ్చి తింటారు. ఓట్స్ అంట, బ్రౌన్ బ్రెడ్ అంట, అదంట ఇదంట, బగ్షకలు అంట, కాంప్లెక్స్ కార్బ్స్, సింపుల్ కార్బ్స్ అంటారు. కానీ నాకు ఇవైతే ఏమంతా మ్యాటర్ చేయవు బై. ఇవి కాంప్లెక్స్ కార్బ్స్, సింపుల్ కార్బ్స్ ఏమంతా మ్యాటర్ చేయవు. అర్థమైందా? మంచిగా అన్నం తినండి, రొట్టెలు చేస్తారు, రొట్టెలు తినండి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ తక్కువ తినండి అంతే. ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఎట్లా చేస్తున్నాం బ్రో, ఇవంతా జోక్కొని తినడు అంటే మనతో కాదు బ్రో. అంటే సేమ్ నేను కూడా అదే కేటగిరీ. జోక్కొని తినాలంటే అంత కాదు. సో అందుకే నేను ఏంటంటే ప్రోటీన్ రేషియో అనేది, ప్రోటీన్ ఇంత డైలీ ఇంత తీసుకోవాలంటే ప్రోటీన్ ఒకటి అలాగా నేను లెక్క పెట్టుకుని ఎన్ని గ్రామ్స్ వస్తుంది ప్రోటీన్ అని చెప్పి. సో ఈ కార్బోహైడ్రేట్స్, ఈ ఫ్యాట్స్ ఇదంతా ఎట్లా రా అంటే నేను సపరేట్గా వండుకుంటాను. నేను ఎట్లా బ్యాచిలర్ ఉంటాను కాబట్టి నేను సపరేట్ వండుకుంటా. మీరు ఫ్యామిలీతో ఉన్నా కూడా మీరు అలాగే వండుకోండి. ఓకేనా? ఒకవేళ మీరు మీ ఇంట్లో తిన్న అన్నంలోనే అదే బౌన్లోకి పెట్టుకోవాలి, అదే తినాలన్నా మీ ఇంట్లో తిన్న దాంట్లోకి వెళ్ళి తినాలనుకున్నా కూడా మీరు ఒక కప్పు ఒక బౌల్లో మెయింటైన్ చేసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నారు, డైలీ బౌల్ తింటున్నారు, బౌల్ నిండా తింటున్నారు డైలీ. ఒక 10 days, 1 week 10 days చూడండి వెయిట్ ఎట్లా మెయింటైన్ అవుతుందా. వెయిట్ మెయింటైన్ అవుతున్నప్పుడు దీనికంటే తక్కువ తినాలి, పెరిగినా కూడా అంతే తక్కువ తినాలి. సో దీనికంటే కొంచెం కట్ చేయండి, మళ్ళీ 10 days చేయండి, చూడండి కొంచెం తగ్గుతుంది. ఎంత 500 గ్రాము 600 గ్రాము అట్లా కొంచెం తగ్గుతుంటుంది. ఓకే తగ్గుతుంది, సో ఇంకొంచెం తక్కువ చేయండి క్యాలరీస్. అంటే రైస్లోనే ఇంకో వేరే ఫుడ్ ఉన్నా కూడా దాని క్వాంటిటీ, ప్రోటీన్ ఇంటేక్ మాత్రం పక్కా ఉండాలి, ప్రోటీన్ ఇంటేక్ మాత్రం కరెక్ట్ ఉండాలి. ఇంకా వేరే ఈ కార్బ్ ఫ్యాట్ ఉంది కదా, సో ఇందులోంచి క్యాలరీస్ కొంచెం తక్కువ వేసుకుంటా పోండి, బస్ సెట్ అంతే. ఇంతే, ఇక పెద్దగా ఏమీ లేదు బక్కచక్క దీనిలో, ఏమీ లేదు. అర్థమైందా? ఇంతే, సింపుల్ ఫండా ఇది. మంచిగా మీరు అన్నము తినొచ్చు, రొట్టెలు తినొచ్చు, అన్నీ తినొచ్చు బై. ఏం లేదు. కాకపోతే షుగర్ ఒకటి మాత్రం అవాయిడ్ చేయండి. ఆ షుగర్ ఒకటి మాత్రం మంచిది కాదు. షుగర్ ఒకటి, నేను ఛాయ్ కూడా తాగడేలి, అంటే డైలీ తాగను ఛాయ్. ఇప్పుడన్నా తాగాలనిపించినప్పుడు ఇట్లా సాటర్డే ఇట్లా దోస్తులందరూ కూర్చున్నప్పుడు, చేసినప్పుడు, తిన్నప్పుడు పోయి హోటళ్ళల్లో దీంట్లో ఛాయ్ కూడా తాగుతా. అట్లా నేను కాకపోతే డైలీ ఛాయ్ తాగే అలవాటు లేదు నాకు. డైలీ తాగాలి, ఇప్పుడు ఛాయ్ తాగాలి అని చెప్పి అట్లాంటిది ఏం లేదు. సో అట్లా ఏం తాగానమాట. ఒకప్పుడు ఉండేది, ఛాయ్ అడిక్షన్ ఉండేది. బట్ ఇక వదిలేసుకున్నా. ఇక మొత్తం కవర్ చేసినా అని అనుకుంటున్నా. ఓకే, అంత కవర్ చేసిన. యాక్చువల్లీ ఇవాళ నేను నా లెగ్స్ వర్కౌట్ చూపిద్దాం అనుకున్నా, బట్ మీరు డైట్ గురించి చాలా అడుగుతున్నారు, కింద మీద అవుతున్నారు కాబట్టి, సో మీకు ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అని అనిపించింది. సో అందుకే డైట్ది ఇప్పుడు చేస్తున్నా. సో లెగ్స్ వర్కౌట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇంకొకటి, వీడియో చూస్తున్నారు, లైకులు కొంతమంది కొడుతున్నారు, కొంతమంది కొడతలేరు. ఓకే, లైకులు కొట్టలేరు, ఓకే. సబ్స్క్రైబులు చేస్తలేరు, చూస్తున్నారు, పోతున్నారు. మీరు ఒక రియాక్షన్ ఇయ్యరు పోయి. నచ్చలేదా? ఇప్పుడు లైక్ కొట్టిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ కొట్టారు, నచ్చలేదా డిస్లైక్ కొట్టుర్రి. ఓకేనా? నచ్చకపోతే డిస్లైక్ కొట్టుర్రి. ఒకవేళ వీలైతే కాదు రాయిర్రి, వీలవుడు కాదు రాయిర్రి, కింద కామెంట్లో రాయిర్రి. ఎందుకంటే అరే నీ వీడియో చూసినాం రా, చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా, రాయి అరే నీ వీడియో చూసినాం రా, నీ దాంట్లో నాకు ఇది నచ్చలేదు, అందుకే నీకు సబ్స్క్రైబ్ చేస్తలేను రా అని చెప్పి నువ్వు రాసిపోయినావు అనుకో, అది నాతో చేంజ్ అయ్యిందనుకో, నేను చేంజ్ చేసుకుంటా. లేదనుకో, అరే ఇక వచ్చిన వాళ్ళ కాడికి జారా పోయి నన్ను నచ్చిన వాళ్ళు చూస్తారని చెప్పి లైట్ తీసుకుంటా. సో మీరు రాయండి, కంపల్సరీ రాస్తే నాకు తెలుస్తుంది. ఓకేనా? నాకు చెప్పండి, గిట్లా రాబోయ్ గిట్లా అని, ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క నాకు చెప్పండి, గిది ఉంది గిది లేదు రాబోయ్, గిది గిట్లా గిది కథ, ఇది స్టడీ చేసుకోరాబోయ్ నువ్వు అంటే నేను చేసుకుంటా. సరేనా? అంతే, మళ్ళా ఉంటా. బాయ్. లెట్స్ బిల్డ్ naturally. थोड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी।